మనందరికీ కూడా తెలుసు వైట్ రైస్ అనేది ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అని. ఈ మల్లెపూలు లాంటి తెల్లటి బియ్యంతో తయారు చేసుకున్నటువంటి మల్లెపూలు లాంటి అన్నం తిన్న తర్వాతనే ఇది మొదలైనవి. అండ్ ఈ మధ్య కాలంలో కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మిల్లెట్స్ని కూడా తీసుకోవడం స్టార్ట్ చేశారు. తెల్ల బియ్యంతో చేసుకున్నటువంటి ఆహార పదార్థాలు తినడం మొదలుపెట్టినప్పటి నుంచే థైరాయిడ్ సమస్యలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. బ్రౌన్ రైస్ వాడుకోవడం మంచిది, కానీ మరి వైట్ రైస్ మాత్రం ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిదమ్మా. సార్, మన సౌత్ ఇండియన్స్కి ఎస్పెషల్లీ మనకి రైస్ తినకపోతే అంత ఫిల్లింగ్గా అనిపించదు కదా. మనం ఎన్ని చపాతీస్ తిన్నా పుల్కాస్ తిన్నా కూడా కొంచెం అన్నా రైస్ తినాలి, అబ్బా అప్పుడే కడుపు నిండినట్లు ఉంటుంది అనుకుంటూ ఉంటాం కదా. అయితే మనందరికీ కూడా తెలుసు వైట్ రైస్ అనేది ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అని. కాకపోతే గత కొద్ది కాలంగా ఒక 5 years 10 years నుంచి చూసుకుంటే ఈ బ్రౌన్ రైస్ అనేది కూడా వెలుగులోకి వచ్చింది. బ్రౌన్ రైస్ తినడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ మధ్య కాలంలో కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మిల్లెట్స్ని కూడా తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఈ బ్రౌన్ రైస్ అనేది ఏంటి అంటే దానికి ఉన్న సహజ లక్షణం ఏంటి? ఎక్కువగా చాలా త్వరగా డైజెస్ట్ అవ్వదు కాబట్టి స్టమక్ కొంచెం తిన్న వెంటనే ఫిల్లింగ్గా అనిపిస్తుంది, ఎక్కువ తినాలనిపించదు. సో మరి ఈ బ్రౌన్ రైస్ వల్ల ఇది కాకుండా కలిగే ప్రయోజనాలు ఏంటి? అండ్ అలాగే ఏమైనా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఈ బ్రౌన్ రైస్ వల్ల? సో బ్రౌన్ రైస్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయమ్మా. బ్రౌన్ రైస్లో ప్రోటీన్ 100 గ్రాముల బ్రౌన్ రైస్లో ఇంచుమించు 8 grams వరకు ఉంటుందమ్మా. అదేవిధంగా ఫైబర్ 1.5 grams ఫైబర్ ఉంటుంది. సో అదేవిధంగా ఈ ఫ్యాట్ కూడా 1.5 grams వరకు యొక్క ఫ్యాట్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతోపాటు మ్యాంగనీసు, సెలీనియము, మెగ్నీషియము ఇలాంటి అనేక రకాలైనటువంటి మన బాడీకి ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి పోషకాంశాలు బ్రౌన్ రైస్లో ఉంటాయమ్మా. సో ఇవన్నీ కూడా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా చక్కగా ఉపయోగపడతాయి. పూర్వకాలం మరి అంటే పూర్వకాలం ఇన్ ది సెన్స్ కొన్నాళ్ళ వరకు పూర్వకాలం అయితే బ్రౌన్ రైస్ వాడేవాళ్ళమ్మా. సో నాగరికత పెరిగిపోయింది, పాశ్చాత్య ప్రభావాలు పెరిగిపోయినాయి, మనిషి సున్నితంగా మారిపోయినాడు. మల్లెపూలు లాంటి తెల్ల రైస్ లేనిది తినేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ మరి ఈ టెక్నాలజీ లేని రోజులలో బ్రౌన్ రైస్తోనే తిని ఉండేవాళ్ళు. బ్రౌన్ రైస్ సంబంధించినటువంటి ఆహారం తీసుకున్నప్పటికీ వాళ్ళకు షుగర్లు లేవు, బీపీ లేవు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేవు, వెయిట్ లేదు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కదమ్మా. ఈ మల్లెపూలు లాంటి తెల్లటి బియ్యంతో తయారు చేసుకున్నటువంటి మల్లెపూలు లాంటి అన్నం తిన్న తర్వాతనే ఇది మొదలైనవి. సో మీరు అన్నట్లు ఏమంటే సౌత్ ఇండియన్స్కి అది లేనిది అసంతృప్తి, సెటైటిస్ అంటే కూడా హ్యాపీగా ఉండదమ్మా. కాస్త తింటే కానీ మనకు తృప్తి లేదు. సో జీన్స్ నుంచి అట్లా తయారైపోయింది అనమాట. సో ఈ యొక్క పదార్థాలు ఉండడం చేత, నేను చెప్పినటువంటి ప్రత్యేకత ఉండడం చేత ఈ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిదమ్మా. సో దీనివల్ల ఏం జరుగుతుంటమ్మా, ముఖ్యంగా ఈ మ్యాంగనీస్ వల్ల బాడీ ఎనర్జీ ప్రొడక్షన్కి బాగా చక్కగా ఉపయోగపడుతుంది. అట్లే ఇందులో సెలీనియం ఉందమ్మా. సెలీనియం యొక్క గుణం ఏంటంటే థైరాయిడ్ ఫంక్షన్ నార్మల్ చేసేస్తుంది. సో థైరాయిడ్ హెచ్చుతగ్గులు కాకుండా థైరాయిడ్ సక్రమంగా పనిచేసేందుకు, థైరాయిడ్ తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించేందుకు ఈ సెలీనియం ఉపయోగపడుతుంది. మరి ఒకటి గమనించండి అమ్మా, ఈ రోజుల్లో మరి తెల్ల బియ్యంతో చేసుకున్నటువంటి ఆహార పదార్థాలు తినడం మొదలుపెట్టినప్పటి నుంచే థైరాయిడ్ సమస్యలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అదే మరి బ్రౌన్ రైస్ వాడుతున్నటువంటి పరిస్థితి అయితే జనరల్గా థైరాయిడ్ సమస్యలు రావమ్మా. ఇవన్నీ మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట. ఈ రోజుల్లో మీరు ఒక 100 మందిని గమనించినట్లయితే దాదాపు ఒక 5% 10% వరకు థైరాయిడ్ సఫర్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళలో మరీ ఎక్కువ ఉంది ఈ ప్రాబ్లం. సో సెలీనియం లోపం. సో అదేవిధంగా ఈ సెలీనియం లోపం చేత కొంతమందికి సంతాన రాహిత్యం కూడా కలుగుతుందమ్మా. సో ముఖ్యంగా ఈ పురుషులకు సంబంధించినటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కొన్ని మార్పులు జరిగేసేసి, ఈ శుక్రకణాల్లో కొన్ని మార్పులు జరిగేసేసి మరి ఆ సంతాన సాఫల్యత కూడా కలగపోయడానికి కారణము ఈ సెలీనియం. సో బ్రౌన్ రైస్ వల్ల అటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉండేటువంటి అనమాట. సో వైట్ రైస్లో అవన్నీ ఉండవమ్మా. కేవలం పిండి పదార్థాలు తప్ప ఇలాంటి మంచి మంచి అంశాలు, ఉపయోగపడదగ్గ అంశాలు లేవన్నమాట. సో దానివల్ల కూడా బ్రౌన్ రైస్ చాలా చాలా మంచిదన్నమాట. అదేవిధంగా సెలీనియంతో పాటు విటమిన్ ఈ కూడా ఉందన్నమాట. సో విటమిన్ ఈ ఉండడం వల్ల, సెలీనియం కూడా ఉండడం చేత ప్రత్యేకంగా విటమిన్ ఏ గుణం ఏంటంటే చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు రానివ్వదు. అవును, చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు అంటే మరి కంటికి సంబంధించినటువంటి సమస్యలు, వినికిడికి సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా ఈ దంతాలకు సంబంధించినటువంటి సమస్యలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు, చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు, ఈ కేశాలకు సంబంధించినటువంటి సమస్యలు రావడం, ఇవన్నీ లేకుండా ఉండేందుకు విటమిన్ ఈ ఉపయోగపడుతుంది.
సో ఈ మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క బ్రౌన్ రైస్లో ఉన్నాయన్నమాట. సో కాబట్టి బ్రౌన్ రైస్ వాడుకోవడం మంచిది, కానీ మరి వైట్ రైస్ మాత్రం ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిదమ్మా ప్రస్తుత కాలానుగుణంగా. ఎందుకంటే మనం తీసుకునేటువంటి పదార్థాలు, ఆహార పదార్థాలు పరిమితి మించినటువంటి, అవసరానికి మించినటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నాము. అందులో ముఖ్యంగా ఈ వైట్ రైస్తో చేసుకున్నటువంటి పదార్థాలు, కేవలం రైసే కాకుండా వైట్ రైస్తో చేసుకున్నటువంటి పిండి కానీ, రవ్వలు కానీ, నూకలు కానీ, ఇడ్లీలు కానీ, ఇలాంటివన్నీ ప్రతి వాటిలో కలుస్తున్నాయి కదమ్మా, అంతా వైట్ రైస్ కాబట్టి. సో ఈ బ్రౌన్ రైస్ చేసుకోవడం మంచిదమ్మా. మరొకటి ప్రత్యేకత ఏంటంటమ్మా, ఈ బ్రౌన్ రైస్ వైట్ రైస్ లాగా అరగదు అన్నట్లు. ఇంతకుముందు మీరు ప్రస్తావించారు ఈ విషయం. సో నానబెట్టేసేయాలమ్మా, చాలా మందికి తెలియదు. మొదట ఈ బ్రౌన్ రైస్ను వేయించేసి తీసి పెట్టుకొని తర్వాత కనీసం 1 గంట 2 గంటల సేపు నానబెట్టేసేసి ఆ యొక్క బ్రౌన్ రైస్ అన్నం తయారు చేసుకొని తీసుకోవడం వల్ల ఈజీగా జీర్ణం అవుతుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ సమస్యలు రాకుండా ఉంటాయి. సో ఈ బ్రౌన్ రైస్ యొక్క పిండిని సో కిచిడీలు కానీ, తర్వాత ఈ పొంగల్ ఇలాంటివి ఏమైనా తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇడ్లీ, దోశ, ఉప్మా వీటిలో కూడా ఈ బ్రౌన్ రైస్ వాడుకోవచ్చు. సో ఇలా తీసుకోవడం వల్ల బ్రౌన్ రైస్ మాత్రం చాలా చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. మీరు అన్నట్లు సౌత్ ఇండియన్స్కి రైస్ లేనిది ముద్ద దిగినటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సెటిలిటీ సెంటర్ కూడా సంతృప్తి పడుతుంది. కాబట్టి మరి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఓకే సార్, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. నమస్తే.